ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-11 వచనాలు. సహోదరులారా, ఆ కాలముల గురించియు ఆ సమయములను గురించియు మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగుండి మత్తులమై కాక ఉందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు. మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరాస్త్రమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టును ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షమాభివృద్ధి కలుగు చేయుడి. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన ఈ పత్రికలో 4వ అధ్యాయం చివరి వచనాల్లో ఎలా అయితే పౌలు గారు వారిని బలపరుస్తూ అంటే వారు దుఃఖంలో ఉన్నారు. కొంతమంది విశ్వాసులు చనిపోయిన దాన్ని బట్టి దానిని గురించి జ్ఞాపకం చేస్తూ మీరు అలాగా దుఃఖపడొద్దు. మిగతా వారిలాగా నిరీక్షణ లేని ఇతరుల వల్లే అంటే అన్ని జనుల వల్లే మనకు నిరీక్షణ ఉంది. ప్రభువైన క్రీస్తు వారు మరలా తిరిగి వస్తారు. అవన్నీ చెప్తూ 5వ అధ్యాయం మొదటి వచనంలోకొచ్చేసరికి వారికున్నటువంటి అనేకమైన సందేహాలు. ప్రభు దినం ఎప్పుడొస్తుందో ఖచ్చితమైనటువంటి సమయం అయితే ఎవరికీ తెలీదు కానీ, అది ఆ యొక్క దినము రాత్రి వేళ దొంగొచ్చినట్టు మాత్రం అకస్మాత్తుగా వస్తుంది. ప్రజలందరూ కూడాను ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు అనుకుంటూ వారు అంటే పట్టించుకోకుండా హ్యాపీగా అన్నీ కూడాను భయంకరంగా అనేక కార్యాలు చేసుకుంటున్న సమయాల్లో అనుకోని విధంగా వస్తది, రావచ్చు అని చెప్పేసేసి జ్ఞాపకం జేస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సమయం మనకు తెలీదు. కానీ ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పిన విధంగా వస్తారు. కాబట్టి మనం నిర్లక్ష్యంగా కాకుండా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. మనం చీకటిలో ఉన్నవారము కాదు. విశ్వాసులు చీకటిలో ఉన్నవారు కాదు. ప్రభువు దినం దొంగలా వచ్చి వారిని ఆశ్చర్యపరచకూడదు. ఎందుకంటే వారు వెలుగుకు సంబంధించిన వారు దేవుని పిల్లలు. ఈ యొక్క దొంగలాగా వస్తుంది ఎవరి మీదకంటే అన్ని జనుల మీదకు. దేవుని ఎరగని వారి మీదకు, సిద్ధపాటు లేని వారి మీదకు ఒకవేళ ప్రభువని ఎరిగి కూడాను సరైనటువంటి జీవితం బ్రతకకపోతే వారి మీదకు దొంగలా వస్తారు. కానీ విశ్వాసంతోటి, పవిత్రతతోటి దేవుడు అనుకుంటున్న విధంగా జీవించే మనకి దొంగలా రారు. ఎందుకంటే మనం చీకట్లో ఉన్నవారం కాదు. మనకి దేవుడు ప్రభు దినం దొంగలా వచ్చి మనల్ని ఆశ్చర్యపరచదు. ఎందుకంటే మనం వెలుగుకు సంబంధించిన వారం దేవుని పిల్లలం. క్రీస్తు ప్రభువారిలో జీవించే మనం సత్యం మరియు వెలుగులోనే నడవాలి. మన జీవితం దేవుని సన్నిధికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగుండి మత్తులము కాక ఉందుము. ఇతరుల వలె ఆధ్యాత్మికంగా నిద్రపోకుండా మెలకువగా జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి నిర్లక్ష్యం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. ప్రతిరోజు మనం ప్రార్థన, దేవుని వాక్యం మరియు విశ్వాసంలో జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఇతరుల వలె నిద్రపోకుండా మెలకువగుండి మత్తులుగా ఉండకూడదు. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు. మత్తుగా ఉండేవాళ్ళు కూడా రాత్రి వేళే మత్తుగా ఉంటారు. కానీ విశ్వాసులు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనమందరము కూడా ప్రతి దినము ప్రార్థన, దేవుని వాక్యం మరియు విశ్వాసాలు జాగ్రత్తగా ఎదగాలని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితంలో. విశ్వాసులు తమను తాము కాపాడుకోవాలి. ప్రేమను కవచంలో ధరించుకోవాలి. రక్షణ, నిరీక్షణను శిరాస్త్రముగా మనము ఉంచుకోవాలి ఎప్పుడు గూడా. అంటే మన శిరస్సుకు ఒక అస్త్రాలు రక్షణ, నిరీక్షణ. అలాగే విశ్వాస, ప్రేమలు ఎప్పుడు మనలో ఉండాలి. హల్లెలూయా!
రక్షణకు పిలుపు. దేవుడు మనల్ని కోపానికి లేదా తీర్పుకి అప్పగించడానికి కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందడానికే నియమించారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణించారు కాబట్టి తద్వారా మనం ఆయనతో పాటు జీవించగలుగుతాం. మన రక్షణ మన పనులపై కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన రక్షణ కార్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విశ్వాసంలో మనం అందరం ఉండాలి. ఒకరినొకరం ప్రోత్సహించుకోవాలి. ఈ నిరీక్షణను తెలుసుకున్న విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉండాలి. మన మాటలు ఇతరులను నిరుత్సాహపరచకుండా దేవుని వైపు నడిపించేలా ఉండాలి. మనం ఒకరికొకరు ఆధ్యాత్మిక బలంగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభువు రాకడ ఖచ్చితం. సమయం మనకు తెలీదు. ఆధ్యాత్మికంగా అందుకే మెలకుగుండాలి. ఎప్పుడూ కూడా సిద్ధపాటులో ఉండాలి. ఎప్పుడూ కూడాను మంచి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. విశ్వాసంలో, ప్రేమలో, రక్షణలో, నిరీక్షణలో స్థిరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ పొందామని గుర్తుంచుకోవాలి. ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ విశ్వాసంతో బలపరుచుకోవాలి. ప్రభు దినం ఎప్పుడొస్తదో మనకు తెలీదు కాబట్టి, భయంతో కాకుండా విశ్వాస, ప్రేమ, పవిత్రత, రక్షణతో, నిరీక్షణతో మెలకువగుండి జీవించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.